ఒక కేజీ రొయ్యలు తీసుకొచ్చాయండి మా అమ్మాయి, చిన్నమ్మాయి తీసుకురామంది. ఒక కేజీ రొయ్యలు శుభ్రం చేస్తే అర కేజీ వస్తాయండి. రొయ్య పప్పు. కేజీ రొయ్యల్ని ఎలా శుభ్రం చేయాలి, ఎలా కర్రీ చేయాలో చూద్దామండి. ఎందుకంటే ముందుగా రొయ్యలను శుభ్రం చేస్తుంది చిన్ని. అలా ఒలిచేసుకొని పేగు ఉండిద్దండి, నరము పేగు ఉండిద్ది. అలా శుభ్రం తీసేసేయాలండి. తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అన్నీ. మా అమ్మాయి పెద్ద అమ్మాయి కర్రీకి కావాల్సినవి పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు రెడీ చేస్తుంది. మా చిన్నమ్మాయి అంటూ మసాలా, బజ్జీ మసాలా, ముంత మసాలా తీసుకొస్తే తింటుందండి. ఇక కర్రీలోకి వెళ్దాం. ప్యానం కళాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నూనె ఇప్పుడే ఎక్కింది. ఎక్కింది. తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిరకాయ ముక్కలు ఈడెక్కిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఈటెక్కి బాగా ఫ్రై చేయాలండి. నూనెలో బాగా వేగాలి. గుర్తుపెట్టుకోండి. మాడకుండా తిప్పుకుంటూ బాగా వేగాలండి. నూనెలో వేగితేనే కూర పాడవదు, ప్లస్ కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఓకేనా? ఇలా బాగా వేగాలి. వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలండి. పచ్చి రొయ్యలు శుభ్రం క్లీన్ చేసి 2-3 సార్లు బాగా కడిగి ఉప్పుతో ఈలోపు కొబ్బరి మిక్సీలో వేసి పెద్ద ఆడి పేస్ట్ చేస్తుందండి. కొబ్బరి వేసి ఉంటుంది. కొబ్బరి చాలా బాగుంటుందండి. మిరియాలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. మిరియాలు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర మిరియాలు లేవు, అందువలన వేయలేదు. కానీ మిరియాలు చాలా బాగుంటాయి. మిరియాలు అంటే మిరియాలు వేయాలి. ఇది కానీ పచ్చిమిరకాయలకి టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ పట్టేలాగా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉడకనివ్వండి. వీడియో నేనే పట్టుకొని చేస్తున్నాను, అందువలన కెమెరా ఒక పక్క సైడ్ అవుతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పసుపు మరియు కారం వేసి కలపాలి. కలిపి 1 నిమిషం ఉడకనివ్వాలి. పసుపు కారం వేసిన తర్వాత కూర మట్టికి మనకి కలర్ఫుల్ కనపడుతుంది కారం వేయకుండానే. కారం మీకు కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. కారం ఎక్కువ మీ ఇష్టం సరిపడా. ఓకేనా? ఇలా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు
కూర ఉడకనివ్వాలి. ఒక నిమిషం ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి. కొబ్బరి పేస్ట్ ఇది కానీ కొబ్బరి పేస్ట్ వేసాను. కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేయాలి సరిపడా. కొంచెం తక్కువ వేసుకోండి, కాకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కూర కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి. ఓకేనా, ఇది అన్ని కర్రీ అయిపోయింది. కొంచెం ఎలా కావాలని అలా కొంచెం మీకు పులుసు కావాలంటే పులుసు కావాలి, ఫ్రై లాగా దాన్ని బట్టి ఉడికించుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కర్రీ, అలా చాలా చాలా బాగుంటుంది. ఇదిగండి మా పిల్లలు తింటున్నారు. మా చిన్నమ్మాయి అయితే కూర బాగుంటుంది, అడిగే పని లేదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి తప్పకుండా.